అంబటి సిల్క్స్ కాంచీవరం సారీ స్టోర్ నౌ ఇన్ విజయవాడ. ఎక్స్క్లూజివ్ పట్టు సారీస్, సల్వాస్ అండ్ లెహంగాస్. పశ్చిమాసియాలో మొదలైన యుద్ధ జ్వాలలు ఇప్పుడు కేవలం భూమిపైనే కాదు, సముద్ర గర్భంలోనూ రహస్య ప్రపంచాన్ని కూడా వణికిస్తున్నాయి. అగాధాల్లో దాగి ఉన్న వేల కిలోమీటర్ల పొడవైన ఇంటర్నెట్ కేబుళ్లే లక్ష్యంగా దాడులు జరిగే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గాలిలో ఉన్న డేటా అంతా పాతాళంలో ఉన్న ఈ తీగలపైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు ఆ తీగ తెగితే ప్రపంచమే మోగబోతుంది. ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల్లో హర్ముజ్ జలసంధిలోని కేబుళ్లను ఇరాన్, ఎర్ర సముద్రంలోని బాబ్ అల్ ముందేబ్ జలసంధిలోని సముద్ర గర్భ కేబుళ్లను హైతీ రెబల్స్ టార్గెట్ చేసే అవకాశం ఉందని పలు దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మన రోజువారీ జీవితంలో భాగమైన వీడియో కాల్స్, ఈమెయిల్స్, ఆన్లైన్ బ్యాంకింగ్ లావాదేవీలు, అత్యాధునిక ఏఐ సర్వీసులు నిరంతరాయంగా సాగాలంటే ఈ సబ్సీ కేబుళ్లు అత్యంత కీలకం. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన భారత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. సబ్సీ కేబుల్ ఆపరేటర్స్, టెలికాం దిగ్గజాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ ఈ కేబుళ్లకు అంతరాయం ఏర్పడితే భారత్కు ఎంత నష్టం వాటిల్లుతుంది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రతినిధులు కంపెనీలతో అత్యవసర భేటీ నిర్వహించారు. భారత్ నుంచి అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్లే డేటా ట్రాఫిక్లో దాదాపు 1/3 హర్ముజ్ జలసంధి మీదుగానే వెళ్తుంది. ఇది మనకు అత్యంత కీలకమైన డిజిటల్ హైవే. ఒకవేళ ఇక్కడ సమస్య తలెత్తితే ట్రాఫిక్ను సింగపూర్ మీదుగా మళ్లించాల్సి ఉంటుంది. కానీ అక్కడ సామర్థ్యం చాలా తక్కువ. ఇక పసిఫిక్ మహాసముద్రం మీదుగా ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నా అది చాలా సుదీర్ఘమైనది కావడం వల్ల డేటా ప్రాసెసింగ్ వేగం గణనీయంగా తగ్గిపోతుంది. దీనివల్ల ఇంటర్నెట్ నెమ్మదించి పనులు కూడా స్తంభించిపోతాయి. సముద్ర గర్భ మౌలిక సదుపాయాల భద్రత కోసం ఇరాన్తో దౌత్యపరమైన చర్చలు జరపాలని టెలికాం రంగ నిపుణులు కేంద్రాన్ని కోరుతున్నారు. అయితే దాడుల వల్ల కేబుళ్లు పూర్తిగా ధ్వంసమయ్యే అవకాశం లేదని హర్షరాం వంటి నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ స్వల్పంగా దెబ్బతిన్నా కూడా ఆర్థిక లావాదేవీలు, సోషల్ మీడియా, ఈ కామర్స్ మరియు ఐటీ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుంది. ప్రస్తుత ఉద్రిక్తతల కారణంగా కేబుల్స్ మరమ్మతులు చేసే నౌకలు కూడా తమ విధులను నిలిపివేశాయి. ఇది మరింత ఆందోళన కలిగించే అంశం. ఇప్పటికే టాటా కమ్యూనికేషన్స్, ఎయిర్టెల్, ఫ్లాగ్ టెలికాంకు చెందిన కొన్ని కేబుల్స్ ప్రభావితమైనట్లు తెలుస్తోంది. మరోవైపు రిలయన్స్, జియో వంటి కంపెనీలు నిర్మిస్తున్న కొత్త కేబుళ్లు కూడా ఇదే ప్రమాదకర కారిడార్లో ఉండడం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా రణరంగం ఇప్పుడు డిజిటల్ యుద్ధానికి వేదిక అవుతుంది. సముద్ర గర్భంలో ఉన్న ఆ సన్నని తీగలే మన ఆర్థిక వ్యవస్థకు మరియు కమ్యూనికేషన్కు ప్రాణధారం. అవి క్షేమంగా ఉంటేనే మన స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు పనిచేస్తాయి. ఈ యుద్ధ మేఘాలు తొలగకపోతే ప్రపంచం మళ్ళీ ఇంటర్నెట్ లేని చీకటి రోజులోకి వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. మీకేమనిపిస్తుంది? నిజంగా అలాంటి పరిస్థితి వస్తే మీరందరూ కూడా ఫోన్లు, కంప్యూటర్ లేకుండా ఉండగలరా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.